రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కృతజ్ఞత యాత్రలో భాగంగా రావటం జరిగింది. సోదరులారు సోదరిమణులారా, ఈ గ్రామంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించిన విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాత్రమే ఇది సాధ్యమని మీరందరూ భావించారు. దొండపాడు పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలు, పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ముఖ్యంగా International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure. KL, deemed to be University. 1069 ఓట్ల మెజార్టీ వచ్చింది. దాదాపు 1069 ఓట్ల మెజార్టీతో ఈ రోజున మనం కూటమి అభ్యర్థులు గెలిచారు. ఎన్నికల ముందు 175కి 175 గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు. వైనాట్ 175 ఏమైంది అతని పరిస్థితి అంటే అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు, దోపిడీ చేశాడు. ఈ రాష్ట్ర ఖజానా దోపిడీకి పెద్ద ఎత్తున ఆయన అనుయాయులు అందరూ కలిసి దోపిడీ చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇటీవల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ఉంటే ఎంత దోపిడీ జరిగిందో మనందరికీ అర్థంగా అవుతుంది. ఒక ఇసుకలోనే 19,000 కోట్ల రూపాయల సంపదను దోచేశాడు. ఈ స్థానికంగా ఉన్న బాపట్ల ఎంపీ గారు కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడి పెద్ద ఎత్తున అక్రమ సంపాదన కూడగట్టుకున్న సంగతి ఈరోజు నిన్న మొన్న పేపర్లో మనం చూసాం. అధికార యంత్రాంగం కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో చేష్టలుడికి చూసిన సంగతి చూసాం. ఎవరైనా సరే ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న తప్పులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినా కానీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సంఘటన మన అందరికీ తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.